Welcome to DRTSPR show. This is Dr. Tangella Shiva Prasad Reddy alias Dr. TSPR. Namaste, Adab, hello and a warm welcome to BV Subbarao garu పెద్దలు. వారు రాగానే మనకు భూమి గుర్తుకొస్తుంది, భూమి నుంచి వచ్చే నీరు గుర్తుకొస్తుంది, అటు పైకి చూస్తే ఆకాశం, దాంట్లో నుంచి వచ్చే మంచి గాలి, ఆక్సిజన్, ఇవన్నీ కూడి ఒక మంచి పర్యావరణం, అటువంటి జీవితాన్ని మానవుడు గడపాలే అనే ఒక మంచి ఆలోచన బివి సుబ్బారావు గారిని చూడంగానే మనకు కలుగుతుంది. ఎందుకంటే గత 3 సంవత్సరాలు, ఇప్పుడు 4వ సంవత్సరం డిఆర్టీఎస్పీఆర్ ఛానల్ స్టార్ట్ అయ్యి మొదటి నుంచి కూడా వనరులతో మనం సహజీవనం చేయాలా అని వారు గాంధీ జయంతి నాడు కూడా ఒక కోట్ కూడా వారు తర్వాత మా గురువు ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి గారు కూడా ఎప్పుడు చెప్పేవారు, గాంధీ గారు ఎప్పుడు చెప్పేవాడు, ప్రకృతిలో అందరికీ అన్నీ కావలసినవి దొరుకుతాయి, కానీ ఎప్పుడు అవసరాన్ని బట్టి. కానీ ఆ అవసరమే ఒక పెద్ద ఎత్తున మనం గ్రీడ్ అంటారు. దెర్ ఈస్ ఎవ్రీథింగ్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ దిస్ నేచర్. ది నేచర్ హ్యాస్ బెస్టోడ్ సచ్ వండర్ఫుల్ థింగ్స్, బట్ ఫర్ దోస్ ఇన్ నీడ్, నాట్ ఫర్ దోస్ ఇన్ గ్రీడ్. సో ఆ ఆలోచన మేరకే వనరులను ఏ విధంగా ఉపయోగించుకోవాలి, అందు గురించి హమ్ దో హమారకు దో అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. చిన్న కుటుంబమే మంచిదని. చైనా అప్పుడు ఒక్కరితో పోయి ఈరోజు వారి పాపులేషన్ కంట్రోల్ చేయగలిగారు. భారతదేశంలో విభిన్న సంస్కృతి, భిన్నత్వంలో ఏకత్వం అంటాం, యూనిటీ అండ్ డైవర్సిటీ. క్రిమినల్ లాస్ ఓకే, బట్ సివిల్ లాస్ లో అది లేదు. పెళ్లిళ్ళు మీ ఇష్టం, మీ మతం ఏది చెప్తే మీరు వినండి, మీ మతం ఏది చెప్తే మీరు వినండి, మీరు ఇద్దరిని కానండి 10 మందిని కానండి, మీ ఇష్టం. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నా అంటే వారికి కావాల్సినటువంటి సహజ వనరులు, బేసిక్ నీడ్స్, అమ్యూనిటీస్ ఎక్కడి నుంచి వస్తాయి? దీని నుంచే కదా. ఇల్లు అనేది, గూడు అనేది, హౌస్ ఆర్ హోమ్ అనేది ఒక ప్రాథమిక హక్కు. ఆ హక్కు అందరికీ రావాలంటే అన్ని కూడా సమాంతరంగా అందరూ కూడా దాంట్లో భాగస్వాములు అయితే తప్ప మనం చేయలేము. నేను ఇక్కడ ఒక బంగ్లా కడతా, ఇంకొకడ ఒక బంగ్లా కడతా, నేను కూడా స్వార్థపరుండే, తప్పడం. ఆ మిక్కిలి స్వార్థమే మనను దెబ్బతీస్తా ఉంది. మనకి చిన్న ఇల్లు చాలు, చుట్టుపక్కల ప్రకృతిని పెంచి పోషించుకుందాం, మన ఇంటికి కావాల్సిన ఆహారాన్ని, అటువంటి వెజిటేబుల్స్ లేక పూల మొక్కలు, ఫ్లవర్స్ ఆర్ వెజిటేబుల్స్ అటువంటివి పెట్టుకొని సహజీవనం చేద్దాం, ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉందాం. అబ్బా లేదు. ఒకడేమో భూమిని మేము పెట్టుకొని మల్టీ స్టోరీడ్ కాంప్లెక్సెస్ కట్టి నేను వ్యాపారం చేస్తాను, ఇంకోడు డబ్బులుంటే నేను పెద్ద ఫామ్ హౌస్ పెట్టుకుంటాను, దాంట్లో పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకుంటాను, మొత్తం ఈ కాంక్రీట్ జంగల్ను చేస్తానని యోచన ఇంకొకటికి. ఇంకా ప్రభుత్వాలు సరే ఉన్న సెక్రటరియట్లు ఊలగొట్టి కొత్త సెక్రటరియట్ కట్టడం, పెద్ద ఎత్తున పార్లమెంట్ బిల్డింగ్ అదే. అంటే ఇది అవసరమా లేదా అనే ఆలోచన లేని విధంలోనే ఈ ప్రణాళిక ఈరోజు కొత్తది, ల్యాండ్ రెగ్యులరేషన్ స్కీమ్. వెదర్ వి నీడ్ ఆర్ డోంట్ నీడ్, ఆర్ ఇట్ ఈస్ గ్రీడ్ టు మేక్ మనీ అవుట్ ఆఫ్ దీస్ రిసోర్సెస్, then how can you survive in symbiosis with nature? Like that, you are converting all agricultural lands, all reserve forest areas, green cover areas into real estates. Government is looking only on one corner, I want some money. But what about the living standards? So we'll take a forward from Subbarao garu, then I'll show you some beautiful things. Sir, please. థ్యాంక్ యూ డాక్టర్ శివప్రసాద్ గారు. మరొక్కసారి ఎల్ఆర్ఎస్ బిఆర్ఎస్ అన్న భూతాలు ముందుకు వచ్చినాయి. ఇది mid-90s మొదలైంది. దీన్ని చాలా గట్టిగా అపోజ్ చేసిన వాళ్ళల్లో ముఖ్యులు రాజమణి గారు, చీఫ్ వెరీ సీనియర్ సెక్రటరీ ఇన్ ది సెంట్రల్ సర్వీసెస్, ఎన్వైరన్మెంట్ డిపార్ట్మెంట్లో కూడా ఉండేవారు. వారితో పాటు కొందరు పురుషోత్తం రెడ్డి గారు అనండి, దాని తర్వాత కెప్టెన్ జె రామారావు గారు అనండి, మిగతా అందరము దీన్ని వద్దు అని చెప్తూ వస్తుంది. ఎల్ఆర్ఎస్ బిఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ బిఆర్ఎస్ గురించి ఎప్పుడు చర్చకు వచ్చినా కూడా నాకు ఒకే కథ జ్ఞాపకం వస్తుంది. కనీసం ఒక 50 సంవత్సరాల క్రితం
జైసల్మేర్ వెళ్ళాను నేను. జైసల్మేర్ పూర్తిగా ఎడారిలో ఉండే ఒక సామ్రాజ్యం. చాలా మంచి కోట, ఇప్పటికీ టూరిస్టులని అట్రాక్ట్ చేస్తుంది. ఇక్కడ రాజు ఏమి రెవెన్యూ జనరేట్ చేసినాడు, ఎట్లా బతికిండు, పబ్లిక్ని ఎట్లా బతికిచ్చినాడు అన్నది చాలా ఆశ్చర్యమైంది. అక్కడ అడిగినాం కొందరు పెద్దల్ని, ఏం నాయనా ఏంది మీ రాజేమో జోర్దార్ బిల్డింగ్ అయితే కట్టిండు, ఏం కథ? ఏం లేదు, సింపుల్ సార్. మా వాళ్ళు ఆడ జైపూర్లా, ఉదయపూర్లా, ఇంకేడాడన్నా పెళ్ళి అది పోతా ఉంటారు కదా ఒక ఊరు నుంచి ఇంకో ఊరు. వాళ్ళని దోచుకునేందుకు కొంతమంది దోపిడీగాళ్ళని తయారు చేసాడు. వాడు దోపిడీ చేసుకొచ్చి వీని రాజ్యంలోకి వస్తాడు. ఇంత దూరం వాడేం చేసాడంటే 40-60 బేసిస్లలో సెటిల్ చేసుకుంటాడు. అంటే ఏమున్నది, నువ్వు దోపిడీ, దొంగతనాలు, హత్యలు అన్నీ చేయించి దాన్ని నువ్వు ఆ డబ్బులు నా దగ్గరికి తీసుకొస్తే లీగలైజ్ చేస్తాను. మరి ఆ రాజు ఆ కాలాల్లో చేసిన దానికి ఇప్పుడు ఎల్ఆర్ఎస్ బిఆర్ఎస్కి తేడా ఏమున్నది అన్నది నాకు తెలుస్తుంది. ఎల్ఆర్ఎస్లో ఈ ఏడాది పాపం ముఖ్యమంత్రి గారు తీసి చూసినారు, ఆయనకు చాలా బాధ వేసింది. 2020లో ఉన్న అప్లికేషన్సే ముందుకు పోలేదు ఏంటి. మొత్తం అప్లికేషన్ చూస్తే 25 లక్షల అప్లికేషన్స్ ఎల్ఆర్ఎస్లో. అంటే ఏంది, 25 లక్షల మంది ఇల్లీగల్గా ఆక్రమించుకున్నాం. అవునా? అంటే ఇది రోజు రోజుకి పెరుగుతూ వస్తూనే ఉన్నది. అంటే మనం ఈ దొంగల సంఖ్యని పెంపొందిస్తున్నామా, తగ్గిస్తున్నాం? ప్రభుత్వమే దీన్ని ఇంత ఇదిగా పెంచుకుంటూ పోతా ఉంటే మళ్ళా ఏమన్నారు చూడండి. చాలా మంచి డాక్యుమెంటేషన్, నేను ఎక్కడ చూడలేదు ఇంత మంచి డాక్యుమెంటేషన్. హెచ్ఎండిఏలో 3.46 lakhs, జిహెచ్ఎంసిలో 1 lakh, మున్సిపల్ కార్పొరేషన్స్లలో 2.99, మున్సిపాలిటీస్ అన్ని కలుపుకుంటే 10.69, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అండర్లోనే 1,30,000, గ్రామ పంచాయతీలు 6 లక్షలు. అంటే ఇంత చక్కటి డాక్యుమెంటేషన్ ఎవడు ఎక్కడ ఎట్లా దొంగతనం చేస్తున్నాడు అన్నది ప్రభుత్వం దగ్గర రికార్డ్స్తో సహా ఉన్నాయి. మరి వీటిని కట్టేటప్పుడు ఎందుకు అడ్డుకోలేదు? అది మరి వీటికి ప్లాన్స్ ఎందుకు ఇచ్చినారు? ఇప్పుడు ఈ 25 లక్షల దొంగ ఇల్లీగల్ స్ట్రక్చర్స్ని గనక రెగ్యులరైజ్ చేసుకుంటే మనకు 7,000 కోట్ల లాభం అని అంటుంది. అంతే కదా? అంతే కదా సార్. అంటే మా మా జైసల్మేర్ మహారాజు వీళ్ళల్లో కూలిండు, అంతకు మించి ఏం లేదు. 7,000 కోట్లు వస్తుంది అన్నది ఆశ, ఒక గ్రీడ్. అవునా? మరి ఎట్ ఏ టైం మీరు 7,000 కోట్లు సంపాదిస్తున్నారు, బాగానే ఉంది. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ వల్ల వరద, అర్బన్ ఏరియాస్లో వరదల ఉధృత పెరిగి ప్రతి సంవత్సరం హైదరాబాద్ నగరానికి 500 కోట్లు నష్టం జరుగుతుంది. మరి ఈ నష్టం ఈ ఇల్లీగల్ స్ట్రక్చర్స్ వాళ్ళు పూరిస్తారా? యాన్యువల్ లాసెస్ ఎవరు పూరిస్తారు? ఇది ఫండమెంటల్ క్వశ్చన్ గవర్నమెంట్. మీరు దీని జవాబు చెప్పిన తర్వాత మీరు ఎల్ఆర్ఎస్కి వెళ్ళండి, లేదు అని అంటే ఈ ఏదో విధంగా మేము మిమ్మల్ని కన్విన్స్ చేయాల్సిన అవసరం. యాన్యువల్ లాసెస్ 500 కోట్లు అవుతున్నప్పుడు ఇంకొకటి చూడండి, ఒకప్పుడు ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అన్నీ ఓన్లీ హైదరాబాద్లోనే ఉంది, వరదలు కూడా హైదరాబాద్లోనే ఉన్నాయి. ఇప్పుడు ఈ 25 లక్షలు తెలంగాణ స్టేట్ అంతా స్ప్రెడ్ అయి ఉన్నాయి. తెలంగాణ స్టేట్లో వరంగల్ మునుగుతుంది, మహబూబ్ నగర్ మునుగుతుంది, సిద్దిపేట మునుగుతుంది, నిర్మల్ మునుగుతుంది,
కరీంనగర్ కూడా అప్పుడప్పుడు మునగని అప్కమింగ్ టౌన్షిప్ లేదు. 6.17 lakh ఇన్ గ్రామ పంచాయతీ అంటున్నాడు. ఎస్. ఎందుకని అంటే నిన్న మొన్నటి దాకా మణికొండ కూడా గ్రామ పంచాయతీ. అవును. గ్రామ పంచాయతీలు ఉన్నప్పుడు అన్ని దొబ్బుకో, దాని తర్వాత దాన్ని సిటీ చేయి, అది ఒక పెద్ద సిటీ అయిపోయినట్టు పెద్ద భ్రమ. మరి ఇదంతా కూడా ప్రభుత్వం జనరేట్ చేస్తున్నది అని అంటే ప్రభుత్వం తర్వాత ప్రభుత్వం తప్పులు చేస్తుంది. అదే తప్పుల్ని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీ ప్రభుత్వాలు తప్పులు చేస్తూనే వస్తాయి. అది ఎందుకు మీరు గ్రహించడం లేదు? ఇది ఎవరో గ్రహించక్కర్లేదు. 25 లక్షలు 3.5 కోట్ల జనాభాలో మీకున్నది 25 లక్షలు. ప్రజలందరూ కూడా తిరగబడితే ఇవన్నీ ఆగిపోతాయి. ఎందుకు తిరగబడరు? అడగాల, ప్రశ్నించాల. అన్నిటికన్నా సిగ్గుచేటు ఇంకోటి ఏమిటి తెలుసా? ఎల్ఆర్ఎస్ బిఆర్ఎస్. డాక్టర్ ప్రసాద్ గారు, సార్ ప్లీజ్ attentively listen. yes sir. The primary objective of this LRS BRS is to streamline planned urban growth in the state. నువ్వు ఇర్రెగ్యులర్ బిల్డింగులను తీసుకొని ప్లాన్డ్ గ్రోత్ ఎట్లా చేస్తావు? వండర్ఫుల్ పాయింట్. Is this any logic in it? The very objective should be questioned in the court of law. Yeah. They say it is for that purpose. Yeah. Okay? Yeah. ఇది ఇప్పటికీ కూడా 7,000 కోట్లు వస్తున్నాయి, 4,000 కోట్లు వస్తున్నాయి. నాకైతే ప్రభుత్వం మారింది. ఎలక్షన్స్ పీరియడ్లో ఏదైతే మాట్లాడినారో ఈ రోజు మటుకు ఏది కూడా అది జరగడం. ఇందులో అదే పాలసీ, ప్రభుత్వాలు మారినాయి, అదే పాలసీ. టెంపుల్ ల్యాండ్స్ పోతున్నాయి, వక్ఫ్ ల్యాండ్ పోతున్నది, గవర్నమెంట్ ల్యాండ్స్ పోతున్నాయి, ప్రైవేట్ ల్యాండ్స్ మాయమైపోతున్నాయి. అవునా? దాంట్లో మినహాయింపిస్తా అంటున్నారు సార్. గవర్నమెంట్ ల్యాండ్స్, వక్ఫ్ ల్యాండ్స్, టెంపుల్ ల్యాండ్స్, కోర్టులో ఉన్న కేసెస్ కానీ కోర్టులో ఉన్న కేసెస్ ముఖ్యమంత్రి గారు మీకు ఉదాహరణ, మీరు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి, మదీనా కూడా 204/2 కోర్టులో 2009 నుంచి ఉంది. కానీ 1 ఎకరా 20 గుంటలు దాన్ని దొంగ డాక్యుమెంట్లు పెట్టి సృష్టించి చేస్తే స్వయాన మీ తరఫున ఇంకొక అతను ఇన్వాల్వ్ అవుతా ఉన్నాడు. దాంట్లో మీ కాంగ్రెస్ వాళ్ళదే భూమి మేము తీస్తే దొంగ ఎల్ఆర్ఎస్లు ఆ రోజు 20 ఫిబ్రవరి 2014 తెలంగాణ వచ్చే క్రమంలో దొంగ ఎల్ఆర్ఎస్లు ఇచ్చినారు. ఇష్టం వచ్చిన ఎల్ఆర్ఎస్లు, ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్. పట్టా ల్యాండ్ ఒకరిదైతే వాడు లాస్ట్కు పబ్లిక్ పార్క్ను కూడా ఆక్యుపై చేశాడు మదీనా కూడా, మియాపూర్లో. అటువంటి దానికి ఎల్ఆర్ఎస్ ఇస్తే జిహెచ్ఎంసీ బిల్డింగ్ పర్మిషన్స్ ఇస్తుంది. జిహెచ్ఎంసీ కూడా చూసుకోదా దీని లింక్ డాక్యుమెంట్స్ ఏంది, దీని పట్టా ల్యాండ్. ఇంకో విచిత్రం, 2016లో శేలింగంపల్లి ఎంఆర్ఓ దాంట్లో క్లియర్గా సర్వే చేశారు. ఆ ఏసీపీ మియాపూర్, మన రామచంద్రాపురం ఏసీపీ అండ్ మియాపూర్ సిఐ ఆధ్వర్యంలో ఇది 204/2 పట్టా ల్యాండ్, ఇది పలానా రెడ్డి గారికి సంబంధించింది అని ఇచ్చిన తర్వాత కూడా ఈ రోజు వరకు జిహెచ్ఎంసీ దాని మీద పర్మిషన్లు ఇస్తుంది, పోలీసు దాని మీద యాక్షన్ లేదు. అంటే ఇంత ఘోరం. ఒక ఉదాహరణ చెప్తున్నా, ఇంత బ్లైండ్గా మీరు స్టడీ చేయకుండా ఏ విధంగా మీరు ఎల్ఆర్ఎస్కు ముందుకు పోతా ఉన్నారు అనే ఆలోచన. ఇంకొకటి కూడా సార్, ఒక్కటి మీకు చూపిస్తాను. ఇది వారి ప్రభుత్వంలో ఉన్న వారే ఆ రోజు ఏం చెప్పారు చూడండి. ఎందుకంటే 1000 రూపాయలు 10,000 రూపాయల ఆదాయం అని వీరు అంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ విల్ రెగ్యులరైజ్ అన్ఆథరైజ్డ్ ప్లాట్స్ ఆఫ్టర్ కమింగ్ టు పవర్ ఇన్ 2023. ఉత్తమ్ కుమార్ రెడ్డి. ది కాంగ్రెస్ on Friday appealed to the people not to avail or pay the fee under the layout regularization scheme offered by the TRS government and announced that the Congress will regularize free of cost the unauthorized layouts when it comes to power in 2023. The Congress on Friday appealed to the people not to avail or pay the fee under the layout regularization scheme offered by TRS government and announced that the Congress will regularize free of cost the unauthorized layout when it comes to power in 2023. The Telangana Congress President N. Uttam Kumar Reddy made this announcement stating that his party has taken a clear stand against the LRS scheme of TRS. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు వారు ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి గారు, మంత్రిగా ఉన్నారు. మీరు ఏం జవాబు చెప్తారు? రాహుల్ గాంధీ చూడాలా,
కేసీ వేణుగోపాల్ గారు, రాహుల్ గాంధీ, మీరు మాట్లాడేది ఏంది, ఇక్కడ చేసేది ఏంది? మళ్ళీ అక్కడ కూడా ఇంకోటి క్లియర్గా చెప్పారు రేవంత్ రెడ్డి గారు. తప్పుగా ఎల్ఆర్ఎస్గా ఎవరైనా అప్లై చేస్తే అది కూడా మేము క్రమబద్ధీకరణ చేయమన్నారు. కానీ ఊకుమ్మడిగా ఆ 20 లక్షల అప్లికేషన్లు 2020 నుంచి మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఎవరైనా అప్లై చేసుకుంటే మార్చి 31 వరకు మీరు అప్లై చేయండి. దాని ద్వారా 8,000 కోట్ల డబ్బు వస్తుందని అంటున్నారు. భూములను అమ్ముకుంటూ పోయి భూములను అమ్ముకొని తినే కర్మ మనకి ఏం పట్టింది సార్? మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నారు. ఏది కరెక్ట్ ఇక్కడ? ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పార్టీ ప్రెసిడెంట్‌గా. ఇప్పుడు ఏది కరెక్ట్? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీరు మంత్రివర్గంలో ఉన్నారు. మీరు ఈ క్యాబినెట్ డిసిషన్‌కు మీరు వత్తాసు పలికినరా? ఇఫ్ సో, వాట్ ఈస్ యువర్ స్టాండ్ నౌ? ఇఫ్ యూ హావ్ చేంజ్డ్ యువర్ స్టాండ్, వై డిడ్ యూ చేంజ్? సార్ ప్లీజ్ గో హెడ్. ముఖ్యంగా మీరు అంటున్న దాంట్లో వీళ్ళు ఎలక్షన్స్ కాకముందేమో మేము ఫ్రీగా చేస్తామన్నారు. ఎలక్షన్స్ అయిన తర్వాత నామినల్ ఫీజు ఒక 8,000 కోట్లు మాకు కావాలా? ఇట్లా 8,000 కోట్లు, ఆ కోట్లు, ఈ కోట్లు అని అంటున్నారే కానీ మరి యాన్యువల్ లాసెస్ ఫ్లడ్స్ వల్ల ఎలా వస్తున్నాయి, ఏం కథ అన్న దానిపైన అసలు 8,000 కోట్లకు పైగా ఆదాయం అంటే మనం దొంగతనం చేసుకుంటే ఆదాయం బాగున్నది అన్నది తెలిసిపోతున్నది. అర్జీలు 25 లక్షలు, అవునా? మరి ఇవన్నీ ఉన్నప్పుడు ఈ మధ్యకాలంలో ఏమైంది? అమీన్పూర్ 3 ఎపిసోడ్స్ చేశాం ఇదే ఛానల్ ద్వారా. అందులోకి వచ్చేటప్పటికి ఏమున్నది? హెచ్ఎండిఏ జిహెచ్ఎంసి ఆఫీసులోంచి కాలు కదపకుండా అమీన్పూర్లో చెరువులను కూడా ఎఫ్టిఎల్ ల్యాండ్స్ని కూడా కన్స్ట్రక్షన్స్కి అలౌ చేసింది. ఫ్లడ్ వాటర్ కెనాల్స్ కూడా ఇచ్చి పడుతుంది. మరి ఎవడు బాధ్యత? హౌ కెన్ హెచ్ఎండిఏ ఆర్ జిహెచ్ఎంసి గివ్ పర్మిషన్ అట్ ది ఫార్ ఆఫ్ పెరి అర్బన్ ఏరియాస్? వీళ్ళు ఇష్టం ఉన్నట్టుగా మీరు చేసుకుంటూ పోతారా? అసలు సూపర్విజన్ అన్నది కానీ మానిటరింగ్ సిస్టమ్స్ అన్నది కానీ ఏదీ లేకుండా ఉన్నదా? ప్రసాద్ గారు సార్ ఒక్క నిమిషం నన్ను హోస్ట్ చేస్తే నేను ఒకటే లిస్ట్ ఆఫ్ ఇవి 2024 చూపిస్తాను. గవర్నమెంట్ అనౌన్స్ మ్యాండేటరీ రూల్స్ అండి, మ్యాండేటరీ రూల్స్. ఆ మ్యాండేటరీ రూల్స్ ఒకసారి చూసి మీరు స్పందించండి ప్లీజ్. నో ప్రాబ్లం. ఇంకొకటి కూడా సార్, ఆన్ అనానిమిటీ జిహెచ్ఎంసీ అధికారి చెప్పాడు, సార్ ఇట్లా లక్షల కొద్ది వస్తే మేము టేబుల్ వర్క్ అవుతుంది కానీ మేము సైట్ విజిట్ చేయకుండా పర్మిషన్స్ ఇవ్వాల్సి వస్తుంది. రాజకీయ ఒత్తిడులు, ఇంకా కరప్షన్, అవినీతి మిక్కిల మీద. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారిని అదే అడుగుతున్నా. మీరు అపోజిషన్లో ఉన్నప్పుడు ఏం మాట్లాడారు? మీ మంత్రులు ఏం మాట్లాడారు? చెరువులు నాలాలు కబ్జాలైనాయి. ఆ చెరువుల పక్కల మొత్తం రియల్ ఎస్టేట్ బిల్డర్స్కి ఇచ్చేశాడు వాడు కేటీఆర్. అప్పుడు ఈమె రెగ్యులర్ ఈ జిహెచ్ఎంసీ మేయర్ కూడా దానికి వత్తాసు పలికింది. చెరువులు అన్నీ కూడా వారికి ఇచ్చేస్తే ఆ చెరువుల ఆనుకొనే ఏ విధంగా మల్టీ స్టోరీడ్ కాంప్లెక్స్ పర్మిషన్ ఇస్తారు? ఎఫ్టిఎల్ కాకుండా ఏ విధంగా పర్మిషన్? అంటే ఈ దొంగవన్నీ కూడా మీరు రెగ్యులరైజ్ చేయడానికేనా? వారి ద్వారా డబ్బులు తీసుకొని ఎన్నికల ఖర్చు పెట్టడానికే పార్లమెంట్లో? మీ మీద అపవాద సార్. చేశాను సార్. All lakes have been given to builders or corporates. Now happily they are constructing multi-storied buildings in the full tank level just adjacent Lakeview apartments, so much so cost. Can you allow such type of apartments? చూడగలుగుతారా? Yes sir, please. Mandatory rules. All who applicants applying for new scheme must follow the rules carefully. రోడ్ విడ్త్ షుడ్ బి ఏ మినిమమ్ ఆఫ్ 9 meters. ఎక్కడుందండి? మణికొండలో అసలు లేనే లేదు. ఇన్ కేస్ ఆఫ్ వీకర్ సెక్షన్ లేఅవుట్ ప్లాట్స్ లెస్ దాన్ 100 square meters, ద రోడ్ విడ్త్ మే బి 6 meters. స్లమ్ ఏరియాస్. ఇన్ కేస్ ద రిక్వైర్డ్ రోడ్ విడ్త్ ఈస్ నాట్ అవైలబుల్, ద రిక్వైర్డ్ డెప్త్ ఫర్ వైడనింగ్ ఈక్వల్ ఆన్ బోత్ సైడ్స్ విల్ బి ఇన్సిస్టెడ్ అండ్ వాటర్ బాడీస్ విల్ బి ప్రిజర్వ్డ్ ఇన్ ది లేఅవుట్. అక్కడ రోడ్ వైడనింగ్ చేయడానికి జూబ్లీ హిల్స్లో జగ లేదు. దుర్గం చెరువు దగ్గర దుర్గం చెరువునే తినేస్తూ పోయినారు. ఇవన్నీ రాసుకోవడానికి చాలా బాగుంటాయండి. ఫీల్డ్ లెవెల్లో అసలు ఎప్పుడన్నా వెళ్ళిన తర్వాత రాయాలి ఇవన్నీ కూడా. ద రెగ్యులరైజేషన్ మెజర్ ఈజ్ నాట్ అప్లికబుల్ ఫర్ ప్లాట్స్
layouts from the applications of land ceiling laws. Okay? ల్యాండ్ Land డిస్ప్యూట్స్. dispute యప్. claims over the title boundary disputes. అంటే వీటిని ఎట్లా సాల్వ్ చేస్తారు? హౌ డు యూ అడ్రస్ దీస్ థింగ్స్? కాదు సార్, ఓకే. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్తా సార్. అదే మదీనాగూడ మియాపూర్ లో ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది, కోర్టుకు పోయింది ముఖ్యమంత్రి గారు. మరి గత ప్రభుత్వంలో కేబినెట్ మంత్రులే వెనకాలండి ఆ భూ కబ్జాలు హైదరాబాద్ చుట్టూ మోడస్ ఆపరండి, ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయాలి, పబ్లిక్ పార్క్స్ ఆక్యుపై చేయాలి, డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ ఏది ఉన్నా కూడా 2014 సోమేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇష్టం వచ్చినట్టు ఎల్ఆర్ఎస్లు ఇచ్చారు. మరి దాని పట్ల మీరు మీ స్పందన ఏంది ముఖ్యమంత్రి గారు? బికాజ్ యువర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ అండ్ పొంగులేటి గారు రెవెన్యూ శాఖ మాత్యులు, మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఆ 2014 తెలంగాణ వస్తున్న సమయంలో ఇష్టం వచ్చినట్లు భూములన్నీ కూడా ఎల్ఆర్ఎస్కి ఇచ్చేశారు. చెరువులు లేదు, నాలాలు లేదు, పట్టా భూములు లేదు, మన మియాపూర్ ల్యాండే ఉదంతం. ఈ రోజు వరకు దాన్ని మళ్ళీ రెక్టిఫై చేయడం లేదు. ఇన్స్టెడ్ దే గేవ్ జిహెచ్ఎంసీ గేవ్ బిల్డింగ్ పర్మిషన్స్ షేమ్లెస్లీ. సార్ ప్లీజ్. చూడండి, ఇందులో ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అసైన్ ల్యాండ్స్ ప్రయర్ క్లియరెన్స్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ విల్ హ్యావ్ టు బి అబ్టైన్డ్. ఇప్పటికి మొన్నటికి మొన్న అది ఏందండి, ఎకరం ₹1 కోటి ల్యాండ్ కొత్తగా మొదలవుతున్నారు. అక్కడ అసైన్ ల్యాండ్స్ వాళ్ళందరూ కూడా పోట్లాటకు దిగారు. ఈవెన్ ఇఫ్ ఓన్లీ ఫ్యూ ప్లాట్ హోల్డర్స్ కమ్ ఫార్వర్డ్ ఫర్ రెగ్యులరైజేషన్ in an unapproved layout, the layout pattern approved by the competent authority. అంటే మీకు ఎట్లున్నారంటే బాగా ఇంకా ఆకలితో ఉన్నారు. ఒక్కడొచ్చినా చాలు నాకు పైసలు ఇచ్చిపోరా అన్న. అంటే ఒక పాలసీ లేదు, పాడ్ లేదు, ల్యాండ్ రెగ్యులరైజేషన్ లేదు, ల్యాండ్ యూజ్ పాలసీ లేదు. ద అప్లికెంట్ షుడ్ ఫర్నిష్ కాపీస్ ఆఫ్ ద సేల్ డీడ్, టైటిల్ డీడ్, పాలసీ. ఓకే, అసలు డిస్ప్యూట్ లో ఉన్న వాటికి ఈ సేల్ డీడ్ రిజిస్టర్ ఎవడిచ్చాడు? వాడిని అసలు ఉద్యోగం నుంచి తీసేది. అసలు రిజిస్టర్ ఆఫీస్ లో ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు పెట్టారు? నేను చార్మినార్ అమ్మచ్చు, మా ప్రసాద్ గారు చార్మినార్ కొనొచ్చు అన్నట్టుగా మీరు చెప్తున్నారు. దరిద్రం చూడాలి. మియాపూర్ ల్యాండ్ అదే సార్, ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ పెట్టుకొని పోయి వాడు అప్లై చేశాడు. ఫ్యాబ్రికేట్ డాక్యుమెంట్స్ సోమేష్ కుమార్ ఎల్ఆర్ఎస్ ఇచ్చాడు 2016లో. మళ్ళీ ఇప్పుడు 2016 నుంచి వారు వెయిట్ చేసి మన 2014 నుంచి 2009లో అంతకుముందే కేసు ఉంది కోర్టులో. సడన్ గా 2022-23 నుంచి కొత్త ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ పెట్టుకొని బిల్డింగ్ పర్మిషన్స్ కు పోయారు. ఎట్లా జిహెచ్ఎంసీ లేఅవుట్ చూడకుండా ఏది దాంట్లో పబ్లిక్ పార్క్ కూడా ఉంది సార్. పబ్లిక్ పార్క్ ఉంటే ఎట్లా? కింద షేర్లింగంపల్లి జిహెచ్ఎంసీ అఫీషియల్స్ సస్పెండ్ చేయాలన్నామని జైలుకి పంపాలి కదా. దే ఆర్ సపోజ్ టు ప్రొటెక్ట్. పోలీస్ ఆల్సో యాజ్ పర్ న్యూ మున్సిపల్ యాక్ట్ దే ఆర్ సపోజ్ టు ప్రొటెక్ట్ పబ్లిక్ ప్రాపర్టీస్. దే ఆర్ కీపింగ్ కామ్, దే ఆర్ సపోర్టింగ్ ల్యాండ్ ఎంక్రోచర్స్. చెప్పండి సార్. ఇప్పుడు చూపిస్తున్న 4 నో లేఅవుట్ డెవలప్మెంట్ విల్ బి అలౌడ్ ఇన్ ద బెడ్ ఆఫ్ ఎనీ కైండ్. కోర్టు పర్మిషన్ ఇచ్చింది FTL లో. అమీన్పూర్ లేక్ విచ్ ఇస్ డిక్లేర్డ్ యాజ్ ఎ బయోడైవర్సిటీ లేక్, కోర్ట్ హ్యాస్ గివెన్ ది పర్మిషన్ ఫర్ ద బిల్డర్ టు include that in the development process. చూడండి, builder has given a he watched that he will not construct, but today he is constructing. Water bodies courses will be maintained as recreation green buffer zones. We have come out with series of YouTube. Look into those buffer zones. మీరు ఈ రెగ్యులరైజేషన్ లో బఫర్ జోన్ లో ఉన్నవన్నిటిని కూడా డిమాలిష్ చేస్తారా, చేయరా? ఫస్ట్ థింగ్ ఈస్, the moment you get the entire list and the details, please publish this as a white paper and present this in the assembly. 30 meters from boundary of river course. ఏడుందండి? మీరే కడుతున్నారు మెట్రో రైల్ మూసీలో. సార్ ఇక్కడ ఇంకోటి కూడా మీరు మిస్ అయ్యారు. అండ్ నో లేఅవుట్ డెవలప్మెంట్ యాక్టివిటీ అదర్ దాన్ రిక్రియేషనల్ విల్ బి పర్మిటెడ్ విత్ ఇన్ ఏది వాటర్ బాడీస్ అండ్ కోర్సెస్ విల్ బి మెయింటైన్డ్ యాజ్ అ రిక్రియేషనల్ గ్రీన్ బఫర్ జోన్ అండ్ నో లేఅవుట్ డెవలప్మెంట్ యాక్టివిటీ అదర్ దాన్ రిక్రియేషనల్ విల్ బి పర్మిటెడ్ విత్ ఇన్. మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి ముఖ్యమంత్రి గారు. అగ్రికల్చర్ యూనివర్సిటీ పక్కన పెద్ద ఎత్తున అక్కడ లేక్ ను ఆక్యుపై చేసి వాళ్ళు చుట్టుపక్కల అక్కడ పెద్ద మల్టీ స్టోరీడ్ కాంప్లెక్సెస్, అమీన్పూర్ లేక్, ఇట్లా అన్ని నాలాలు కబ్జమైనవి. ఎందుకంటే ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ కింద హైదరాబాద్ లో
ఎన్నో ఉన్నాయి, కానీ ఏఐఎంఐఎం ఇస్ సైలెంట్. దట్ ఈస్ ది, అందుగురించి వాళ్ళిద్దరు కలిసి పోయొచ్చారు ముఖ్యమంత్రి గారు, ఏఐఎంఐఎం, అక్బరుద్దీన్ ఓవైసీ. దే హావ్ టూర్డ్ లండన్ ఫర్ బ్యూటిఫికేషన్ ఆఫ్ మూసీ. చూడండి, ఒక సైడ్ బ్యూటిఫికేషన్ ఆఫ్ మూసీ అంటున్నారు, ప్రొటెక్షన్ ఆఫ్ వాటర్ బాడీస్ అంటున్నారు ముఖ్యమంత్రి గారు. అదర్ సైడ్ యు హావ్ అలౌడ్ regularization of all 20 lakh, and then again you are giving date till March 31st. You have to release a white paper on this. మీరు శ్వేతపత్రం దీని మీద విడుదల చేయండి. భూముల క్రమబద్ధీకరణ, ఏ భూములను మీరు క్రమబద్ధీకరిస్తున్నారు? ఇంతకుముందు అప్లై చేసుకున్న వాళ్ళు ఎందుకు క్రమబద్ధీకరించాల్సి వస్తుంది? వాళ్ళు చట్టాన్ని కాదని ఎక్కడికి పోయినరు? అక్కడ ఏ భూమి అది? అవన్నీ వద్దా? 111 జీవోకు మీరే ఆద్యం పోస్తున్నట్టున్నారు. అంత మొత్తం కాంక్రీట్ జంగల్ తయారు చేస్తారు హైదరాబాద్ మునిగిపోదా? అదేవిధంగా కరీంనగర్ కానీ మిగతా అన్ని పట్టణాలు, వరంగల్, ఇవన్నీ మునిగిపోవా ఈ విధంగా చేస్తే? సార్ ప్లీజ్. 9 meters from boundary of lakes Kuntas Shikam, 9 meters from boundary of canal Wagu, 2 meters from defined boundary of Nala or stormwater drain. అసలు మన నగరంలో కానీ మన రాష్ట్రంలో కానీ సపరేట్ స్టామ్ వాటర్ డ్రైనే లేదు. నాలా ఆర్ స్టామ్ వాటర్ డ్రైన్ అంటారు. న్యాచురల్ నాలానే మంచినీళ్లు ప్రవహిస్తాయి, మురికి నీళ్లు ప్రవహిస్తాయి, అన్ని నీళ్లు ప్రవహిస్తాయి. మరి ఈ 4గింటిని మీరు ఈ ఎల్ఆర్ఎస్ అప్లికేషన్స్లో చూస్తున్నారా? చూస్తే ఎన్నింటిని మీరు ఇవి చేస్తారు? మేము వీఆర్ డూయింగ్ సర్వే ఇన్ అమీన్పూర్ ఏరియా అండ్ అమీన్పూర్ బేసిన్, బాచుపల్లి అమీన్పూర్ బేసిన్. ఇవన్నీ కూడా ఉన్న బిల్డింగ్స్ అని we will submit a list. Will you be able to take a strong decision? It is very important. చెప్పండి, ఏదో 7 కోట్లు వస్తున్నాయి, 8,000 కోట్లు వస్తున్నాయి అన్నది కాదు. ఈ నగరాన్ని, ఈ రాష్ట్రాన్ని పూర్తిగా విధ్వంసంలోకి తోస్తున్నాం మనం. ఎప్పుడు వరదలకు గురికాని ఈ రాష్ట్రాన్ని చిన్న చిన్న టౌన్స్లలో కూడా మనం ఇప్పుడు ఓఆర్ఆర్ అంటున్నాం, దాని తర్వాత ఆర్ఆర్ఆర్ అంటున్నాం. ఎన్నో ఈ రెగ్యులైజేషన్స్ అన్నీ కూడా మరి ప్రజలకు ఎంతమందికి తెలుసో తెలీదో మనకు తెలియదు. సో ఇది ఒక ప్రయాస. వీఆర్ మేకింగ్ అన్ అటెంప్ట్ దట్ పీపుల్ షుడ్ అండర్స్టాండ్ బిఫోర్ ది అండ్ వాట్ ఎవర్ అటెంప్ట్ దే ఆర్ మేకింగ్ నౌ టు రేజ్ ది ఫండ్స్ following 2020 BRS steps is only to gain the money for Lok Sabha elections. It gives an indication. Please save the city, please save the state. Remove LRS and BRS. 25 లక్షల ఇల్లీగల్ స్ట్రక్చర్స్ వస్తున్నాయి అని అంటే, వచ్చినాయి అని అంటే, ఆఫీసర్స్ అందరినీ సస్పెండ్ చేసి పెన్షన్ కూడా ఇవ్వకండి, ఇంటికి పోవాలి. ఏం చేస్తున్నారు వాళ్ళు? గాడిదలు వేస్తున్నారా? యూ డోంట్ ఆస్క్ క్వశ్చన్ ది ఆఫీసర్స్. దే ఆర్ ఓన్లీ ఎంకరేజింగ్ ఇల్లీగల్ స్ట్రక్చర్స్. ఇట్స్ హై టైమ్ దట్ ద ప్రెజెంట్ గవర్నమెంట్ షుడ్ స్టాండ్ ఆన్ ఇట్స్ వర్డ్స్. ప్రజాపాలన అని ఏదైతే అన్నదో, ఈ ప్రజాపాలనలో అవినీతికి చోటు ఉండకూడదు. అవినీతి జరిగిన చోట పూర్తిగా దాన్ని డిమాలిష్ చేయాల్సిందే. యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ యువర్ కమిట్మెంట్ అండ్ ఎన్హాన్స్ యువర్ క్రెడిబిలిటీ ఇన్ ది గవర్నెన్స్. థ్యాంక్ యూ సో మచ్, డాక్టర్ శివప్రసాద్. Sir, come out of this. Yeah, I'm coming. వండర్ఫుల్ ప్రజెంటేషన్ సార్. ఇక్కడ చూడండి, 30 meters ఫ్రమ్ ది బౌండరీ ఆఫ్ రివర్, మీరు అన్ని చెప్పారు. ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం, వీఆర్ డిమాండింగ్ యూ టు రిలీజ్ ఏ వైట్ పేపర్ ఆన్ LRS. Kindly do that because you are doing a wonderful job in the assembly also. You have been releasing white papers on everything. మీరు LRS మీద, ఈ భూమి క్రమబద్ధీకరణ మీద శ్వేతపత్రాన్ని మీరు విడుదల చేయండి. అప్పుడు నీళ్లకు నీళ్లు, పాలకు పాలు, మీరు కూడా రక్షించబడతారు, మిమ్మల్ని హర్షిస్తారు అందరు కూడా. ఎందుకంటే భూమి పెరగదు. ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకోవాలా, భూమి పెరగదు, జనాభా పెరుగుతుంది, అవసరాలు పెరుగుతాయి, స్వార్థము పెరుగుతుంది. ఈ పెరుగుదల ఎక్కడ మీరు క్రమబద్ధీకరణ చేయాలా ముఖ్యమంత్రి గారు? భూమినా లేక
మన కుటుంబాలన. ఈ కుటుంబాలు, ఈ అవసరాలు, ఈ స్వార్థాన్ని మనం క్రమబద్ధీకరణ చేస్తే అప్పుడు మన వనరులు పెరగవు. అవి అదే విధంగా ఉంటాయి. అవన్నీ కూడా మన సహజీవనానికి తోడ్పడతాయి. Kindly understand the Honorable Chief Minister and the Congress Party. People have given you a great mandate because people are tired because of the misrule, dictatorial attitude of KCR government, the way they were trying to destroy the basic ethics of democracy. They have voted en bloc. That is why I'm telling you, all the rural Telangana voted for you. But for some cities in and around where these realtors, those who have migrated, they have been destroying our resources. That is why there is a big conspiracy going against Hyderabad also to make it into so and so. We will come out with a special show on that because Hyderabad is a landlocked city. When I say landlocked, Hyderabad has got such beautiful government lands, green area, forest area. You have lakes, you have nalas interwoven, you have freshwater tanks like Himat Sagar, Usman Sagar, and then Manjira on the Godavari basin. These are on the Krishna River basin. And being a Deccan plateau, the Moosi takes origin from Vikarabad. So beautiful. Through entire course of Moosi, that catchment area, that greenery, absolute greenery, and the basic water level, ground level, water level increases till it reaches Himayat Sagar and Usman Sagar, that is Gandipet. These were built after 1908 floods, Mr. Chief Minister. And to those tanks, they have connected lakes, interwoven lakes, and beautifully defined nalas from where the clear water flows. To protect Hyderabad, Rangareddy and surroundings after 1908 floods. That is why 111 was important, because by that time itself, lakes were occupied, encroached, real estate development. That is what Subbarao was referring. LRS from 90s. Why? They started to occupy lakes, they started to encroach nalas, they started to encroach forests, they started to encroach reserve forest areas, green cover areas. Now you see even rural areas, village, small number of houses, and it is surrounded by beautiful fields which give us food. Their occupation is agriculture. In that village also, in that some semi-urban area also, now you are trying to issue LRS so that concrete jungle will happen. All those lands in use for agriculture, they will disappear. What will you eat tomorrow? The agriculture is going to create environment friendly nature. Hills and hillocks are supposed to protect water. BRS has destroyed everything. On one side, investing lakhs of crores of rupees on irrigation, but they have converted land, they have changed land use wherein even the village agriculture land is converted into farm sites, real estates. Now, if you are regularizing that, you mean to say Kaleshwaram, Palamuru, Rangareddy lift irrigation schemes, that means they have all gone for commissions, only for commissions? Then what, from where will you get food? If you destroy nature, if you get only concrete jungles, will you have vegetables, flowers, fruits, and great number of trees and natural forest? In the name of Haritaharam, they have invested thousands of crores of public money without protecting the existing forest, green cover areas. If you are trying to relay, that is again on commission. Can they survive? Can you create another natural forest as you are trying to destroy the beautiful agriculture reserve forest areas in Ibrahimpatnam for pharmacy? Likewise, 111 for real estates. Likewise, naval radar destroying the origin of Moosi and catchment areas. Will Hyderabad will not sink? Will Rangareddy will not sink? Now we have connected all the other surrounding districts into RR, ORR, now an internal. Will all those districts will not be flooded? Sir, your passing comments. No, it's time that, the present government has to review the entire earlier, programs and schemes, and also conduct people's consultations, those who are committed and pursuing in these areas. Participation brings effective participation
ఫర్ ఎ సక్సెస్ఫుల్ డెమోక్రసీ. ఇది ఊరికే మాటలతో చెప్పుడు కాదు, దీన్ని అమలు చేయడం చాలా అవసరం. మీరు కూడా, ప్రస్తుత ప్రభుత్వం కూడా ఏదో డబ్బు కావాలని పరిగెత్తుతూ ఉంటే కావాలి, కానీ అది ఏ విధంగా వెళ్ళాలి, అదే మార్గాన వెళ్ళడం అన్నది చాలా పెద్ద పొరపాటు. ఇప్పటికైనా సరిదిద్దుకునే ప్రయత్నాలు చేయడం చాలా అవసరం. థ్యాంక్ యూ ప్రసాద్. చాలా మంది వీడియోలు పంపారు. మెనీ హావ్ సెంట్ వీడియోస్ అండ్ ఇమేజెస్. ఐఎమ్ సారీ, ఐఎమ్ నాట్, బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ టైమ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ప్లే, బట్ యువర్ కన్సర్న్ ఈస్ వెరీ వెల్ టేకెన్ అండ్ ఇట్ ఈస్ ఫార్వర్డెడ్ టు ది గవర్నమెంట్ అండ్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ది పబ్లిక్ డొమైన్ నౌ. ముఖ్యమంత్రి గారు జర్నలిస్టులకు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది, మీరు రాగానే జర్నలిస్టులకు భూములు పేట్ బషీరాబాద్ నిజాంపేటలో చేస్తామన్నారు, మళ్ళీ ఎన్నికలు అన్నారు. ఏమైనా ఆ భూములు ఆక్రమణలకు గురైతుంటే మేము డబ్బులు కట్టి 2008లో మార్కెట్ రేటు కట్టి తెచ్చిన భూములను, ఆ భూములు మా చేతికేమో మీరు అప్పగించడం లేదు. ఈ విధంగా దొంగతనంగా వాడి ఇష్టారాజ్యంగా కట్టుకున్నటువంటి భూములను క్రమబద్ధీకరణ చేస్తూ ఉంటున్నారు. అసలుకు ఎసరు ఒసరుకు కేవలం ఈ విధంగా చూస్తే ప్రజలకు అనుమానం వస్తుంది. అందుగురించి ప్రజలను భాగస్వాములను చేయండి. మేక్ పీపుల్ పార్టిసిపేటరీ ఇన్ ఆల్ డిసిషన్ మేకింగ్. ఓన్లీ దెన్ వాట్ యు హ్యావ్ బీన్ స్పీకింగ్ అండ్ ప్రీచింగ్ విల్ కమ్ ట్రూ, దట్ ఇట్ విల్ బి ఏ పీపుల్స్ గవర్నమెంట్. ప్రజాపాలన అంటే ప్రజలను భాగస్వాములను చేయండి. ప్రజలు అంటే హక్కులు, వనరులు. When you say people's governance means rights and resources, they should be included, not just for the sake of heck of to satisfy some realtors, some builders, wherein you can gain some money for elections, because Supreme Court has struck down electoral bonds, Mr. Rahul Gandhi. Now you want to bring down election expenses so that elections are held in a free and fair way, or bring out policies which will destroy the symbiosis of life with nature. The call is for you. Thank you very much, sir. Thank you very much. Do support DRTSPR channels, Citizen DRTSPR channels, and Environment People DRTSPR channels. They are all in larger public interest only. There is another statement which has come. People are saying, good Samaritans, why don't you punish those authorities who are responsible for creating more than 25 lakh violations which this government is going to regularize? And who is that minister or chief minister behind, whether it is that government or whichever government, including officials? Why you have allowed these violations? That is why release the white paper. అందుగురించే శ్వేతపత్రాన్ని విడుదల చేయండి. ఈ క్రమబద్ధీకరణకు వచ్చేటువంటి ఇన్ని భూముల వెనకాల ఎవరు అధికారులు ఉన్నారు, ఏ ప్రభుత్వం ఉంది, ఏ మంత్రి ఉన్నాడు, అవన్నీ ప్రజలకు తెలియజేయండి గౌరవ ముఖ్యమంత్రి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.